నమస్తే అండి. నా పేరు పద్మ. నేను డిస్ట్రిక్ట్ మేనేజర్ మహిళా ప్రాంగణంలో నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో చేస్తున్నాను. నా మీద అండ్ ఇక్కడ ఈ మహిళా ప్రాంగణంలో గత కొన్ని సంవత్సరాల నుండి మా దగ్గర డే వాచ్మెన్గా చేసినటువంటి సత్యమ్మ అండ్ కుక్కుకమ్మ ఆయగా పనిచేస్తున్నటువంటి అలివేని ఇద్దరు కూడా కలిసి మా యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి స్క్రాబ్ని గత కొన్ని సంవత్సరాల నుండి ఇద్దరు కలిసి దొంగతనాలకి పాల్పడుతూ ఉన్నారు. మేము ఎన్నోసార్లు వాళ్ళని మందలించాము, వాళ్ళని పట్టుకున్నాము, మేము వాళ్ళకి చెప్పాము, కానీ వాళ్ళు మా మాట వినలేదు. ఆఫీస్ విషయాలలో కానీ వాళ్ళు సరిగా కోఆపరేట్ చేసేవాళ్ళు కాదు, టైంకి వచ్చేవాళ్ళు కాదు. ఏమన్నంటే మేము ఏదనంటే మమ్మల్ని బెదిరించటము, భయపెట్టడము, మేము ఎక్కడికైనా వెళ్తాం, ఎంత దూరమైనా చేస్తాం అనుకుంటూ మాతోటే రివర్స్గా మాట్లాడేవాళ్ళు. ఫైనల్గా వాళ్ళు వేరే వాళ్ళతోటి కొల్లీడ్ అయిపోయి మా మీద వేరే బ్యాడ్గా ప్రాపగండా చేయడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ మా హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళాము. సో వాళ్ళ యొక్క సూచనల ప్రకారము మేము సత్యమని విధుల నుంచి మొదటగా తొలగించడం జరిగింది. తర్వాత ఆమె ఫ్రీక్వెంట్గా తొలగించిన దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చి ప్రాధేయపడగా కూడా నన్ను ఆమె యొక్క పరిస్థితి కలిసివేసి నేను మళ్ళీ తిరిగి కూడా తీసుకుంటానని చెప్పాను. ఈ క్రమంలో ఆమె అలివేనితో కలిసి నా మీద విషప్రయోగం చేయాలని కుట్ర చేసింది. అలివేని సత్యమ్మ వీళ్ళిద్దరూ కలిసి అలివేని దగ్గర ఆయగా పనిచేస్తున్నటువంటి అనిత అనే అమ్మాయితోటి నేను తినేటువంటి ఆహారంలో మరియు నేను తినేటువంటి జ్యూసెస్ కానీ టీలో కానీ విష పదార్థం కలపమని సత్యమ్మ అండ్ అలివేని ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని గైడ్ చేశారు. ఆ అమ్మాయి భయపడి పక్కనే ఉన్నటువంటి స్కూల్లో అటెండర్గా పనిచేస్తున్న మా పక్కనే ఎంజేపీటీ స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్లో అటెండర్గా పనిచేస్తున్న గీతకు వచ్చి చెప్పడం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ గీతను అనిత వచ్చి మాకు చెప్పడం ద్వారా మేము అలివేనిని పిలిపించి అడిగితే తను నిజం ఒప్పుకున్న తర్వాత మేము వెంటనే మా హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళాము. ఈ విధమైనటువంటి విషప్రయోగం జరుగుతుంది నా మీద, ఒక డిస్ట్రిక్ట్ మేనేజర్గా నేనే ఉండి నాకే రక్షణ లేదు ఇక్కడ, సో ఇది కరెక్ట్ కాదండి. సో వెంటనే నేను నా హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళాను, ఇక్కడ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. నేను కంప్లైంట్ సిఐ గారు ఆర్మూర్ గారికి కూడా నేను కంప్లైంట్ ఇచ్చి 5 days అవుతుంది. సో ఇంతవరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎంక్వైరీ చేశారు, ఎస్ఐ అంజమ్మ గారిని పిలిపించి ఎంక్వైరీ చేశారు. నేను ఫోన్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ చేస్తామని చెప్తున్నారు. సో దీని మీద ఖచ్చితంగా వీళ్ళిద్దరి పనైనా, అంటే అలివేని సత్యమ్మ పనైనా లేక వాళ్ళ వెనక ఇంకెవరైనా ఉండి చేస్తున్నారా అనేది నాకు బలంగా అనుమానం ఉంది. ఇది వీళ్ళిద్దరి పనే అయితే వాళ్ళని శిక్షించాలి, లేదు వీళ్ళ వెనక ఎవరైనా బలమైనటువంటి హస్తం ఎవరుందో అది ఎంక్వైరీ చేసి ఆ వెనక ఎవరుండి నడిపిస్తున్నారో ఆ దోషులను కూడా పట్టించాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉందండి. సో ఇది నా ఒక్క బాధ కాదు, ఇలాంటిది ప్రతి ఒక్క ఆఫీసర్కి ఉంటుంది. ఇవాళ నాకు జరిగింది, రేపటి రోజు ఇంకా ఎక్కడైనా కూడా జరిగే అవకాశం ఉంది. సో ఇలాంటిది ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు దయచేసి. ఇలాంటి బారి నుండి మమ్మల్ని రక్షించగలరు. నాకు ఇంకా ఇక్కడ ప్రాణభయం కూడా ఉంది వీళ్ళ నుండి. ఇవాళ ఇది చేశారు, రేపు ఇంకా ఏం చేస్తారో అనే భయంతో నేను ఇక్కడ జీవిస్తున్నాను. కాబట్టి నాకు నా ప్రాణం మీద కూడా నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ కేసును తొందరగా ఛేదించి ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించాల్సిందిగా కోరుతున్నాను సార్. దానికి మీ మీడియా మిత్రుల యొక్క సహకారం కావాలి సార్. శనివారం రోజు మేడం నాకు సత్య చెప్పింది సార్, అయితే ఒకటి మంది ఇస్తా, పౌడర్ ఇస్తా, పౌడరు మేడంకి షుగర్లో కలుపు అని చెప్పింది సార్. చెప్తే నేను సత్యక మండే రోజు మేడం పిలిచిండ్రు. మేడం పిలిస్తే మరి మండే రోజు వచ్చి అల్వినక్కకి పౌడర్ ఇచ్చింది సార్. పౌడర్ ఇస్తే అల్వినక్క నాకు ఇచ్చింది సార్. అల్వినక్క అంజలి ఇది షుగర్లో కలుపు అని అంటే, అక్క ఇది ఎందుకు ఇస్తున్నావు నా చేతికి అని అంటే, అంజలి ఇదేం కాదు అల్వేని సత్యని మేడం తీసేసిండ్రు కదా, ఆమె దాంట్లో అయితే అది పెడితే మేడం పిలిపిస్తారా అని అనేసి ఇచ్చింది, ఏం కాదు అని చెప్పింది సార్. అయితే 2 రోజుల క్రితం శనివారం రోజు సత్య అంజలి ఇట్లా పౌడర్ ఇస్తా, అంత షుగర్లో కలిపి అంజలి నువ్వు కూడా తాగొచ్చు, నువ్వు అమ్మ మేడం తాగొచ్చు అని చెప్పింది సార్. అయితే నేను తీసుకొని మేడం రూమ్లోకి వెళ్ళినాను సార్. వెళ్తే నేను పెట్టలేదు సార్, అంటే లోపల పెట్టుకున్నా సార్, కలపలేదు సార్. అయితే నాకు భయమే, నేను ఏం చేసిన సోమవారం ఇచ్చింది సార్. సోమవారం ఇస్తే నేను మంగళవారము ఆంటీకి ఇప్పిన సార్, వేరే ఆంటీకి. అయితే ఆంటీకి నాకు భయం అవుతుంది. సోమవారం రోజు సత్య వాళ్ళు ఇచ్చిండ్రు, ఆంటీకి పౌడర్ ఇచ్చిండ్రు. ఆ పౌడర్ నాకు భయం అవుతుంది ఆంటీ, దాన్ని ఏంట్రా ఆంటీ అని చెప్పి నా ఆంటీకి చెప్పిన సార్. అయితే నాకు మేడంతో భయం ఏంటి సార్, మేడంతో భయం అయితే నేను
ఆంటీకి చెప్పిన గీత ఆంటీ అని. ఇక ఆంటీ పోయి మేడంకి చెప్పిన, ఆంటీ మేడం ఇంత సంగతి అని అనేసి చెప్తే మళ్ళీ నన్ను మేడం పిలిచి అడిగినారు. అయితే వాళ్ళని పిలిచి ఇక మళ్ళీ వీళ్ళిద్దరిని పిలిచి అడిగారు సార్. మళ్ళీ అలవినాక మేడం వాళ్ళ పోలీస్ వాళ్ళ ముంగట ఏం చెప్పింది సార్, సరే నేను తప్పైపోయింది మేడం, నేనే ఇచ్చిన మేడం, ఎవరు సత్య ఇచ్చింది నాకు అని చెప్పింది సార్. అయితే మళ్ళీ నాకు మొన్న మా ఇంకొక ఆమె పెద్ద ఆమె వచ్చి వాళ్ళు ముగ్గురు కలిసి నా మీద అయితే వస్తుంటారు సార్, నువ్వే తీసుకొచ్చినావు అంజలి, నువ్వే నా డబ్బాలో ఇచ్చినావు, నా రూమ్లో ఇచ్చినావు అని చెప్తుంది సార్. అయితే నాకు భయమే, నేను మేడంకి వచ్చి చెప్పిన మేడం ఇత సంగతి అని చెప్పి మళ్ళీ పిలిచి అడిగింది సార్ గీత ఆంటీ చెప్పినాక. ఇక నాకు భయమే, ఇక నేను ఆంటీకి పోయి చెప్పిన సార్. ఇంతే సార్ జరిగింది.